హలో నమస్తే. నేను రఫీ. కువైట్ లో నమస్తే. ఉండే మహిళలకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు బయట వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిఎన్ వర్మ అనే అతను కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. మహిళలు కువైట్ లో అంటే ఆ సేటుల దగ్గర ఆ అంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించి మహిళలు అక్కడ కువైట్ లో ఉండే మహిళలు మన ఇండియా నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ జీవనాధారం కోసం అని చెప్పేసి బతుకు తెరువు కోసం అని వెళ్ళి జీవనం సాగిస్తూ ఉన్నారు. అటువంటి మహిళలందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలతో ఈ రోజు ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కువైట్ నుంచి సుధా కుమారి జాయిన్ అవుతున్నారు. అలాగే కువైట్ నుంచి ముబారక్ జాయిన్ అవుతున్నారు. అలాగే విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. సో మనం వాళ్ళని అడిగి అసలు కువైట్ లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళతో ర్యాపో అంటే లైక్ వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఇండియన్స్ ని ఎలా చూసుకుంటారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఈ డిఎన్ వర్మ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అవి కరెక్టా కాదా, నిజంగానే అలా ఉంటుందా, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. రైట్ రైట్ ముందుగా నమస్తే అండి. ఆ, ముబారక్ గారితో స్టార్ట్ చేద్దాము. ముబారక్ గారు, డిఎన్ వర్మ ఆయన కొన్ని వ్యాఖ్యలు చెప్పండి. చేశాడు. ఆయన ఏంటంటే టెన్ ఇయర్స్ కువైట్ లో ఉండి నేను వచ్చాను, కువైట్ లో ఇలా ఉంటుంది పరిస్థితి, మహిళల పరిస్థితి, వెళ్ళిన ప్రతి మహిళ కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా చెప్పింది చూసాం మనం వీడియో. సో అలాగే ఉంటుందా అండి? మీరు అంటే మీ ఒపీనియన్ ఏంది? అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి యాజ్ ఎ మేల్ గా? ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఆయన 27 years కోవిడ్ లో ఉన్నారన్న. 27 years అతను కోవిడ్ లో ఉన్నాడు. ఆల్రెడీ కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళి మళ్ళీ అతనికి ఏదో ప్రాబ్లమే ఇండియాకి వెళ్ళాడు. మళ్ళీ కోవిడ్ రావడానికి ఫింగర్లు మార్ఫింగ్ చేసినారు. అంటే దొంగతనంగా కోవిడ్కి వచ్చాడు అతను. నీతిగా నిజాయితీగా రాలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు దొంగతనంగా కోవిడ్కి వచ్చి కోవిడ్ లో ఉండి ఇప్పుడు వెళ్ళి కోవిడ్ లో ఉండే భారత మహిళల మీద, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఆ మగవాళ్ళ మీద చాలా ఘోరంగా అయితే మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండదు. అతను చెప్పిన దాంట్లో కొన్ని ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. నిజాలు లేవని చెప్పను, కానీ మెయిన్ ఏంటంటే మన ఇండియా ఎంబసీ గురించి కోవిడ్ లో మా అందరికి ఇండియా ఎంబసీ గురించి తప్పుగా మాట్లాడాడు. కోవిడ్ లో ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు. కోవిడ్ ఇంట్లో కద్దామా హౌస్ మేడ్ అంటారన్న. ఆమె 6 గంటలకు నిద్ర లేస్తుంది. 5:30 6 గంటలు లేచి పిల్లల్ని రెడీ చేసి ఆ ఇంట్లో ఉండే పనులన్నీ చేసి మధ్యాహ్నం వాళ్ళకి ఫుడ్ చేసి మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ చేసి పడుకోబెట్టి మళ్ళీ సాయంత్రం ఏడన్నా మేడం బయటికి వెళ్తే మేడం ఆ రూములన్నీ బాత్రూమ్ అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆమె పడుకునేసరికి నైట్ 11 అవుతుందన్న. ఈ గ్యాప్ లో ఎట్లా అన్న హౌ అతను మాట్లాడిన మాటల ప్రకారము, అతను మాట్లాడిన మాటలు 4-5 మాటలు చాలా ఘోరంగా మాట్లాడాడు, చాలా తప్పుగా మాట్లాడాడు. సరికాదు అది. నా దృష్టి రైట్ ప్రకారం సరికాదు. ఆయన రైట్ చెప్పిన అంటే దాంట్లో ఉంటాయి కొన్ని కొన్ని ముబారక్ చెడ్డలు ముబారక్ ఉంటాయి. ఒకటి అతను కూడా 27 ఏళ్ల పాటు అక్కడ ఉండి వచ్చాడు అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే అతను పరిస్థితులు చెప్పండి. ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేశాడా అనేది కూడా కొంచెం మనం ఆలోచించాలి ఇక్కడ. రైట్, ఫస్ట్ థింగ్, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఆయన ఫేస్ ఫస్ట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఫ్యామిలీస్ దృష్టి కన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, లేకపోతే లీగల్ గా దానికి సంబంధించిన చేయాలి, యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అవేవి తీసుకోవాలి, జరగలేదు ఇక్కడ. సో మీకు చేయాలి. సంబంధించి జరగలేదు. అసలు అంటే మీరు అంటున్న ప్రకారం అసలు టైమే ఉండదు, బాగా కష్టపడతారు మహిళలని మీరు చెప్తూ ఉన్నారు. అసలు నిజంగానే అవును. ఇలాంటి ఏమన్నా నోటీస్ చేశారా? 1-2 చోట్లన్నా? లేదన్నా, నేను ఆల్మోస్ట్ కోవిడ్ కి వచ్చి 9 years అవుతుంది. ఈ ఇయర్ తో నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. కోవిడ్ అంటే పని ఎక్కువ ఉంటుంది, మేడం తిడతాది, బాబా తిడతాడు, అవన్నీ ఓకే. కానీ ఇట్లా ఆ, ఆయన చెప్పిన ప్రకారం చిన్న పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలి వరకు వాళ్ళతో ఉండాలా, వాళ్ళతో పడుకోవాలని మాట్లాడుతున్నాడు. అదొకటి. ఇంకొకటి ఏంది, కోవిడ్ లో ఆ సెక్స్ అనేది లీగల్ అన్నాడు. అది ఇంకొక పెద్ద, అతనికి నిజంగా చాలా లీగల్ యాక్షన్ తీసుకుంటే మటుకు అతను జైలుకన్నా వెళ్ళే స్థితి కూడా ఉంది. ఎందుకంటే కోవిడ్ లో లీగల్ కాదు సెక్స్. అది ఎవరి ఇష్టం, వాళ్ళ రిలేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం. కానీ ఇతను సెక్స్ లీగల్ అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు, ఆ మొగుడు ముందే పిల్లాన్ని తీసుకెళ్లిపోతే మనం అడిగేదానికి లేదు అన్నాడు. ఇది ఇంకా తప్పు. ఎందుకంటే అబ్బో, ఇవి కోవిడ్ లో 10 నిజంగా లక్షల చాలా మంది పెద్ద ఉన్నారన్న మన వ్యాఖ్యలు, భారతీయులు. ఒక దేశ సమగ్రతకి సంబంధించిన పెద్ద వ్యాఖ్యలు అతను వ్యాఖ్యలు. చేసినవి. సుధా గారు, మీరు అటువంటి హెరాస్మెంట్స్ ఏమైనా ఓకే. ఫేస్ చేశారా ఎప్పుడన్నా? ఓకే, నేను ఏం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు అతను చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడాడండి. ఎందుకంటే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాము అనేది ఫస్ట్ వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. ఇండియా నుంచి 10 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది మనకు కోవిడ్ లో పని చేస్తా అన్నారు. ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఉన్నారు, వైఫ్ని తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొని వచ్చి చాలా మంది కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఓ తల్లి బిడ్డ తీసుకొస్తుందంటే ఇలాంటి కల్చర్ ఉందంటే ఆ తల్లి బిడ్డను ఎలా తీసుకొస్తుందండి? ఓ అక్క చెల్లెలు తీసుకొస్తుందంటే ఇలాంటి కల్చర్ ఉన్న దగ్గర చెల్లెలు ఎలా తీసుకొస్తుందండి? ఆ? ఇంకొక విషయం ఏంటంటే కల్చర్ మొత్తం అలాగే ఉండేటప్పుడు నీ వైఫ్ తీసుకొని వచ్చావు నువ్వు అంటే నువ్వు వైఫ్ కూడా ఇంకో దగ్గర పండ పెట్టడానికి తీసుకొని వచ్చావా కోవిడ్ కి? ఎలా మాట్లాడగలుగుతావు? ఇంట్లో ఎలా ఉంటుందండి ఎంపీకి అక్కడున్న మగోళ్ళ దేనికి బిహేవియర్? పనికి రాదు, సుధా గారు, ఒక్కడి అక్కడున్న మగోళ్ళ చంపేసినా బిహేవియర్ ఎలా ఉంటుంది కువైట్ లో ఉండే మగవాళ్ళు? ఆ, నేను కూడా హౌస్ మేడ్ గా ఆల్మోస్ట్ బిఫోర్ కరోనా 2 years వర్క్ చేశానండి. ఇక్కడ వాళ్ళ పిల్లలు ఎలా చూసుకుంటారో ఈవెన్ ఆ ఇంట్లో వర్క్ చేసే ఆ హౌస్ మేడ్ ని కూడా అలానే చూసుకుంటారు. నో మోర్ డిఫరెన్స్. అలానే చూసుకుంటారు. నేను ఉన్న దగ్గర అయితే నన్ను అలానే చూసుకున్నారండి. అక్కడ ఉన్న ఆడపిల్లతో కొంచెం నాకు పడలేదు, కానీ వీళ్ళైతే కనుక వాళ్ళ కూతురుతో పడలేదు, కానీ ఆ ఇంట్లో బాబా గారు కావచ్చు, మామ గారు కావచ్చు, నన్నైతే చాలా చూస్తున్నారు, వాళ్ళ పిల్లలతో సమానం చూస్తున్నారు. ఏ రోజు కూడా నాకంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, మాటల ద్వారా ఫేస్ చేయలేదు, అలాగే వాళ్ళ బిహేవియర్ వల్ల కూడా నేను ఎప్పుడు ఫేస్ అవ్వలేదు. నేనే కాదు, ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు, అలాగే మా మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు తప్పు అనేది ఎక్కడ జరగకుండా ఉండదు, ఒక దగ్గర ఖచ్చితంగా జరుగుతుంది. దాని అందరినీ ఎలాగే మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. ఇండియాలో జరగట్లేదా తప్పులు? జరుగుతున్నాయి. అంటే మీరు అక్కడ తప్పులు దాన్ని బేస్ జరుగుతున్నాయని చేసుకొని ఒప్పుకుంటున్నారా, మాట్లాడి ఇప్పుడు లేకపోతే అక్కడక్కడ నేనే జరుగుతాయి ఉన్నానండి ఫర్ అంటున్నారా? ఎగ్జాంపుల్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. తప్పులు అనేటివి నేనేమంటున్నా, ఎక్కడైనా ఓకే నేను క్లియర్ చేస్తాను. నేను ఎలా క్లియర్ చేస్తానంటే, ఇప్పుడు ఇండియాలో మానభంగాలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, అర్థమైందా? కానీ ఒక ప్లేస్ లో ఒక పర్సన్ జరిగే దాని గురించి, ఒక ఊరిలో ఒక అతను చేసిన దాని గురించి ఆ ఊర్లో మనుషులంతా అలాంటి వాళ్ళే అని చెప్పడం కరెక్టా? రైట్. సో అలా కరెక్టా? ఏంటంటే ఎక్కడో కాదు. చోట జరుగుండొచ్చు, ఇక్కడ కానీ ఇది వాస్తవం కాదంటారు మీరు చెప్పడం. అవునన్నా. ప్రతి ఒక్కరిని ఇలానే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అక్కడ ఈ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సెక్స్ లీగల్ అక్కడ, సెక్స్ అనేది చాలా కామన్ అనే వర్డ్స్ కూడా కొన్ని యూజ్ చేసినట్టు తెలిసింది. మీరేమంటారు దీని గురించి? ఫస్ట్ అది చాలా వరకు తప్పన్నా. ఆ మాట మాట్లాడే ముందు అతని దగ్గర ప్రూఫ్ ఉందా? ఇది ఫేక్ అని అనేసి నేను ప్రూఫ్ చేయగలుగుతాను. అతని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు. ఎలా మాట్లాడతారండి? దేవుడు నోరిచ్చారు కదా అని అనేసి, ముందు కెమెరా ఉంది కదా అని అనేసి నోటుకొచ్చింది మాట్లాడితే ఎలా? ఇదే కోవిడ్ లో ఒక ఆవిడ్ని మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసి పూడ్చి పెట్టేసిన కోవిడ్ వ్యక్తికి మర్డర్ శిక్ష, ఉరి శిక్ష వేశారు. ఇది కోవిడ్ గవర్నమెంట్ విధించిందే కదా. ఎస్, అంటే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రతిదీ కూడా పోలీసులు ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆ సిటిజన్స్ వైజ్ ఏమైనా ఇబ్బంది కలిగితే ఊరుకోరు అంటారు మీరు. రైట్. అలాగే విజయ్ గారు ఇప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, మగవాళ్ళ పరిస్థితుల గురించి కూడా ఆయన మాట్లాడాడు. మీరేమంటారు ఆయన వ్యాఖ్యలకి సంబంధించి? నాకైతే ఇలా ఉంటుందా అక్కడ లైఫ్ స్టైల్, నిజంగా ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించింది. మీరేమంటారు? అలాగే ఇంకొక విషయం విజయ్ గారు, ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఛానల్ అతను కొన్ని వ్యాఖ్యలు చేశాడు అనుకుందాం, అది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకొని ఎవరైనా దాన్ని జనాల్లోకి పంపాలి, పబ్లిష్ చేయాలి. ఇక్కడ ఏం జరిగింది అంటే, అదేమీ జరగకుండా, క్రాస్ చెక్ చేయకుండా అతను ఏం మాట్లాడితే అదే ఓవరాల్ గా మొత్తం కూడా చెప్పడం వేయటం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అది చాలా వరకు తప్పన్న. ఇప్పుడు తను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు లేవనైతే చెప్పడం లేదు. మెయిన్ గా కువైట్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ గురించి ఒకటి, ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఆడవాళ్ళు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇలా ఉంటారు అని తప్పుగా మాట్లాడడం చాలా వరకు తప్పన్న. ఇక్కడకి వచ్చిన వాళ్ళలో ముందుగా అంటే గతంలోకి వెళ్తే
కొంతమంది సెలబ్రిటీస్ కు సంబంధించిన మమ్మీలు, ఫాదర్స్, మదర్స్ కూడా ఇక్కడికి వచ్చి బ్రతికి సంపాదించుకొని ఇంటికి వెళ్ళి పోషించుకున్న వాళ్ళే అన్న. ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి వచ్చిన బాగుపడిన వాళ్ళే ఉన్నారు, కానీ చెడిపోయిన వాళ్ళు అయితే అస్సలు లేరన్న. ఇక్కడ మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ షాపులోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాలియా అనే ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు వాళ్ళే ఉంటారు, మన తెలుగు వాళ్ళ షాప్ లో ఉంటారు. ఇప్పుడు సుధా గారు అన్నారు కదా, అతను అమ్మ కూడా మన తెలుగు వాళ్ళ షాప్ లోనే వర్క్ చేస్తుంది. అంటే ఇలా చూసుకుంటే ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళే ఉన్నారు, కానీ చెడిపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరన్న. అలా తప్పుగా మాట్లాడడం, తప్పుగా పోర్ట్రేట్ చేయడం చాలా వరకు తప్పన్న. ఇప్పుడు ఇంటికాడ మనం నివసిస్తున్న ఇంటికాడ ఇండియాలోనే అనుకోండి, అక్కడ ఏదన్నా వర్క్ అంటే మనం చేస్తే మనకు తగ్గ వర్క్ ఉంటే ఇంత దూరం వచ్చి రాం కదన్నా. అవును అక్కడే కష్టపడి మనకు ఇక్కడ ఎంత వస్తుందో అక్కడ ఎంత వస్తే ఇంత దూరం వచ్చి బ్రతకం కదన్నా. అవును ఇప్పుడు అలా అయితే కొన్ని లక్షల మంది ఉన్నారన్న ఇక్కడ, మన ఇండియా వాళ్ళే చాలా 10 వరకు లక్షల మంది దాకా చాలా అక్కడ మంది ఉన్నారు. జీవిస్తూ ఉన్నారు. అవును ఆ అంతమంది మీద ఒక్క ఎలివేషన్ వేయడం ఎంత పెద్ద తప్పన్న. ఇప్పుడు అది ఈ వీడియో, ఇప్పుడు యూట్యూబర్ ఉన్నారు, అతను తీసుకున్నాడు, ఇంటర్వ్యూ తీసుకున్నాడు, తను క్రాస్ చెక్ చేసుకోవాలి కదన్న. ఇలా తప్పుగా మాట్లాడాడు, లేదంటే దానికి బీప్ అని వేసి మాట రాకుండా చేయాలి. అదేమి లేకుండా పూర్తిగా కట్ చేయాలి. అదేమి లేకుండా డైరెక్ట్ గా జనాల్లోకి వదిలితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ మైండ్ లో ఏముంటుంది, ఇక్కడికి వెళ్తే ఇలా తప్పు చేస్తారేమో, ఇది నిజమేనేమో అనే భావంతో ఎవరు పంపించరు. ఇంకా వాళ్ళ మనుగడ అనేది అక్కడే ఆగిపోతుంది. అంటే వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది అన్న, వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషించుకోగలుగుతారు? ఇంకొకటి అవును మెయిన్ గా ఏంటంటే మొగుళ్ళు ఇంటికాడ ఉంటే ఇక్కడ భార్యలు సంపాదించి పంపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు. ఇద్దరు ఇక్కడికి వస్తే ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యత ఎవరు చూసుకోవాలి? ముబారక్ గారు, ఇక్కడ ఒక థింగ్ కనబడుతుంది ఏంటంటే, చెప్పండి సార్. అతను కొన్ని అంటే లైక్ ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మహిళలంతా కూడా ఇంతేనా, కువైట్కి వెళ్ళే మహిళలంతా కూడా అనేది ఆయన క్లియర్ గా ఏదో ఆయన ఓన్ గా చెప్పేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెప్పండి, అంటే లైక్ అక్కడ ఏమన్నా హెల్ప్ఫుల్ గా ఉంటారా? లైక్ కువైట్ వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారా మన ఇండియన్స్ కి? ఉంటారు సార్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు నేను చెప్పండి ముబారక్ గారు, మాట్లాడు విజయ్. చెప్పండి విజయ్. అన్న ఇప్పుడు 5,000 ఉన్నాయన్న, 5,000 సమానంగా ఉన్నాయా? అవును. ఇప్పుడు ఒకరు మంచి వాళ్ళు ఉండొచ్చు, ఒకరు సహాయం చేసే వాళ్ళు ఉండొచ్చు, ఒకరు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా కలిసిపోయే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా కొంచెం వ్యతిరేకతగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. మీకు పెళ్ళైందా ముబారక్ గారు? 100%. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. చిన్న ఎగ్జాంపుల్, నేను కోవిడ్కి వచ్చింది 2016లో హౌస్ డ్రైవర్ గా సార్. హౌస్ డ్రైవర్ గా వచ్చాను. వాళ్ళని పిలిపించింది హౌస్ డ్రైవర్ గా. కానీ నాకు వీజా తీసి అతను ఏం చెప్పాడు, మీ బాబా నీ దగ్గరకు వచ్చి ఏ పని చెప్పినా అల్హమ్దుల్లా జైన్ అని చెప్పు, నేను చేయను అని చెప్పొద్దు. అదే మాట కాదు సార్. నేను ఇంట్లో నాకు చెప్పింది 2 కార్లే, 6 ఉన్నాయి కార్లు. 6 కార్లు కడిగినా దివాణి ఉంటుంది, పార్క్ ఉంటుంది, పార్క్ క్లీన్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలా. అతను కోవిడ్ ఖచ్చితంగా కోవిడ్ లో ఉండే ఆడవాళ్ళ మీద చేశాను కదా వ్యాఖ్యలు, కోవిడ్ వాళ్ళు ఇలా చేస్తారని. మా పెద్దమ్మ 30 years పనిచేసింది, 30 సంవత్సరాలు కోవిడ్ లో. తను కోవిడ్ మాతో కూడా 5 years అవుతుంది. ప్రతి బక్రీద్ కి, ప్రతి రంజాన్ కి కోవిడ్ వాళ్ళు డబ్బులు వేస్తారు ఆమెకి. వాళ్ళకి అంత బాగా చూసుకుంటారు మిమ్మల్ని, ఏమవసరం, బాగా చూసుకుంటారు. ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా టిక్ టాక్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రతి ఒక్కరు టిక్ టాక్ లోనే చాలా ఎంతమంది రియాక్ట్ అయినారంటే చాలా వరకు రియాక్ట్ అయినారంట. మన ఇండియాలో ఆ టిక్ టాక్ అనేది లేదు కాబట్టి దాని సివియారిటీ తెలియలేదు. మన ఇండియాలో బ్యాన్ చేశారు తెలియలేదు. సరే, అదే ప్రజలకి ఎలా చేరేలా చేయాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి ముబారక్ గారు? తెలియాలన్నా ఇప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు, మీలాంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఫేమస్ అయిపోయింది బాగా. చిన్న పిల్లలు ఫోన్లు వాడుతున్నారన్న. అతను మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటారు కదా, షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలు చూసి అరే మా అమ్మ కోవిడ్కి వెళ్ళింది కదా, మా అమ్మ కూడా అలాగే ఉంటుందా అని వాళ్ళ మైండ్ లో ఉండకూడదు అన్న. అది తెలియదు. ముబారక్ గారు, మనకి లీగల్ ప్రాసెస్ కూడా ఉంది. ఏంటంటే లీగల్ గా ఆన్లైన్ లో మనం కంప్లైంట్లు ఇవ్వచ్చు. అలాంటి ఏమన్నా స్టెప్ తీసుకుంటారా మీరు? ఎందుకంటే రాబోయే తరాలు కూడా ఇలాంటివి చూసి ఇలాంటి వ్యాఖ్యలు విని ఖచ్చితంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా
ఖచ్చితంగా తీసుకుంటా ఉన్నాను. నేనే కాదు, చాలా మంది ఉన్నారు, ఓకే, చాలా మంది కూడా వస్తారు. ఖచ్చితంగా ఎందుకంటే అతను వేసిన ముద్ర మామూలు ఖచ్చితంగా నేను అందరూ కూడా నా నమ్మారన్న, సైడ్ నుంచి మీకు ఒక్కరికి హెల్ప్ అవుట్ కూడా లేదు. చేస్తాను. దీని గురించి ఏం చేయాలి అన్నది, లీగల్ గా ప్రాసెస్ ఎలా చేయాలని. ఓకే, ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మహిళా సమాజం మీద కరెక్ట్ కాదు. అలాగే బతుకు తెరువు సమాజం మీద కోసం వేరే కరెక్ట్ కాదు. దేశానికి వెళ్ళిన వాళ్ళకి ఇలా కించపరచడం అనేది కూడా కరెక్ట్ కాదు. మనం వేరే దేశానికి వెళ్ళినంత మాత్రాన ఇంకోటి ఆ అన్నాడన్న, దేశానికి సంబంధించి, ఆ దేశ సమగ్రతకు సంబంధించి ఇబ్బందికర వ్యాఖ్యలు అయితే చేయకూడదు. చెప్పండి సంబంధించి ముబారక్ గారు, చెప్తున్నా. ఇంకొకటి అన్నాడన్న, ఇంకోటి ఏమన్నాడంటే కోవిడ్ అతను తన డ్రైవర్ ని ఇట్లా పచ్చిగా ఒరే నీ అమ్మ ఇట్లారా అంటే ఓడు బూత్ మాట్లాడలేను లైవ్ లో, నేను ఆ, ఇట్లారా అని పిలుస్తాడన్న. నేను 4 ఏళ్ళు పనిచేసిన కోవిడ్ డ్రైవర్ గా. నేను ఏ రోజు నన్ను మా బాబాకి ఇట్లా ఇక్కడ ఉమ్, బాబా అనే పిలుస్తారు. బాబా మామ, బాబా అంటే ఏంది తండ్రితో సమానం, ఓకే, మామ అంటే అమ్మతో సమానం అని. ఎవరో సార్ అని పిలిచేది 90% కోవిడ్ లో బాబా మామ జేన్ బాబు ఇట్లే అంటారు. కానీ అతను ఏమన్నాడు, ఒరే నీ అమ్మ ఇట్లా నా కొడక అన్నా కూడా వాళ్ళు మనవాళ్ళు పడాలా, తిరిగి మనమే వనలేము అంటున్నాడు అతను. ఉమ్. ఇదైతే తప్పు. ఇది కూడా ఒక పెద్ద ఎలా ఉంటుందండి అక్కడ మీ చెప్పినాడు లైఫ్ ఆయన. స్టైల్ ఎలా వ్యాఖ్య ఉంటుంది? చేసినాడు. లైక్ ఎంత శాలరీస్ ఎలా ఉంటాయి? వచ్చిన వాళ్ళకి ఏమన్నా మిగులుతాయా లేదా? అంటే ఉండటానికే ఖర్చు అయిపోతాయా? లేదన్న, ఖచ్చితంగా ఏదైనా మనం ఉండేదాన్ని బట్టి ఉంటదన్న. అల్హమ్దులిల్లా అందరూ చాలా మంది చాలా వరకు బాగా సెట్ అయిన వాళ్ళే ఎంతో మంది యూట్యూబర్లు ఉన్నారు. యూట్యూబ్ ఇండియాకి వెళ్ళి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లిని చేసుకుని లైఫ్ ని కూడా సెటిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చెడిపోవాలని మనలో ఉండాలా. కోవిడ్కి వచ్చి 90% అందరూ బాగుపడిన వాళ్ళే. 10% అంటే లైక్ వాళ్ళు మద్యానికి బానిసయ్యో, ఆ అట్లా ఆడవాళ్ళకి బానిసయ్యో, సంథింగ్ రకరకాల కారణాల వల్ల చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఉమ్, కానీ ఇతను చెప్పింది ఏంటంటే కోవిడ్ లోని ఆడవాళ్ళు కద్దామాలు అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కోవిడ్ వాళ్ళ దగ్గర పడుకుంటారన్నారు చూసారా, అది తప్పు. అదేలేండి. ఇంకొకటి ఏం మాట్లాడినాడు, కోవిడ్ పిల్లగాడు మన ఇండియా ఎంబసీ దగ్గరికి వెళ్ళి ఇట్లా నా కొడక అంటే ఇండియా ఎంబసీ అతను ఉచ్చబోసుకుంటూ బయటకు వస్తాడు, వణుకుతాడు. అది అబద్ధం అన్న. ఉమ్, కోవిడ్ లో డ్రైవర్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇండియా ఎంబసీకి పోతే, ఇండియా ఎంబసీ నుంచి ఫోన్ పోతే కోవిడ్ పరిగెత్తా వస్తాడు ఎంబసీకి. ఓకే, కోవిడ్ అతను పరిగెత్తా వస్తాడు, కానీ వీళ్ళు పరిగెత్త, అది కూడా చాలా తప్పు అన్న. ఉమ్, చాలా తప్పు మాట్లాడినాడు. ఎంతో మంది పోతున్నారన్న. రీసెంట్ గా శివ అని అతను పోలేదన్న. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటదన్నా, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఉంటుంది. మనం ఊరికే మాట్లాడేస్తే అది తప్పు కదన్నా. నేను కూడా మాట్లాడమంటే విజయ్ విజయ్ ఇలాంటి విజయ్ చాలా వ్యాఖ్యలు చేసినారు. ఎస్ విజయ్, మీరు ఇప్పుడు అక్కడ మహిళల్ని చూస్తూ ఉంటారు కదా. మీరు అంటే ఇక్కడ చాలా అవునన్నా, మంది మన మన ఇండియన్స్ అక్కడ ఉంటూ ఉంటారు కదా. ఇందాక ముబారక్ గారు అన్నారు, అవునన్నా, మహిళలు పాపం వాళ్ళకి టైమే ఉండదండి, ఎంతో కష్టపడతారు వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా. వాళ్ళు అటువంటి వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది అని. అక్కడ మహిళలు ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమంటున్నారు? మీరు ఏమన్నా వాళ్ళతో ఏమన్నా ఇప్పుడు టచ్ లో ఉన్నానంటున్నారు కదా. ఆ, అన్నా, నేను టచ్ లో ఉన్నా అంటే నేను చాలా వరకు టిక్ టాక్ లోనే ఉంటా. చాలా వరకు చాలా మంది రియాక్ట్ అయ్యారు. నాకు కూడా ఇన్బాక్స్ లో మెసేజ్ వచ్చి దీని మీద మాట్లాడొచ్చు కదా, ఊరికి టిక్ టాక్ లో మాట్లాడుతూ ఉంటావు, దీని మీద ఎందుకు మాట్లాడలేదు అంటే నేను చెప్పాను, ఇది ఇక్కడ మాట్లాడితే మనం ఇక్కడ వరకే చూస్తారు. ఎందుకంటే ఇది ఇండియాలో జరిగింది, ఒక యూట్యూబ్ లో జరిగింది, దాంట్లో 3 లక్షల పైగా చూశారు. మనకి పెడితే ఒక 1000 100 చూస్తారు. అలా కాదు, ఏదో ఒక ఛానల్ ని మనం అప్రోచ్ అవుదాం, అవిన తర్వాత మాట్లాడదాం, కొంచెం వెయిట్ చేయండి అని అయితే నేను చెప్పడం జరిగింది అన్న. చాలా మంది అయితే రియాక్ట్ అయ్యి ఉన్నారు. ఇది మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ టిక్ టాక్ వాళ్ళు వాడేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడరన్న. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీస్ కి భయపడో లేకుంటే ఎస్ 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 ఎవరేమన్నా అనుకుంటారని కువైట్ లో చాలా వరకు టిక్ టాకే వాడతారన్న. ఇంకోటి ఏంటంటే మాకు అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే తెలియవు. మీరన్నట్టే దీనికి సంబంధించి లీగల్ వేలో ఉంటే నేను ఖచ్చితంగా హెల్ప్ అవుట్ చేస్తాను. ఎలా చేద్దాం అనేది ఆలోచించి చేద్దాం. మళ్ళీ మనం దీనికి సంబంధించి అన్న మిగతా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళతో ఒక ఇప్పుడు డిస్కషన్ ఏర్పాటు చేసుకుందాము. దీని గురించి ఈ వేదిక ద్వారా మనం మాట్లాడి చేద్దాం. మనం జనాలకి తెలిసేలాగా చేద్దాం. అంటే నా కువైట్ లో సైడ్ ఇంత నుంచి హ్యాపీగా నా సైడ్ ఉండగలుగుతున్నారు, నుంచి హ్యాపీగా జీవనం సాగించగలుగుతున్నారు అని చెప్పే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా సైడ్ నుంచి నేనేం కోరుకుంటున్నానంటే ఆ మాట ఎవరైతే అన్నారో అతని నుంచి నేనైతే సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క మహిళకి సారీ చెప్పాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కరెక్ట్ అతను కరెక్ట్, గడ్డి మీరు చెప్పింది తిన్నాడు కరెక్ట్. కాదని మనం కూడా గడ్డి తినలేం కదన్న. ఎస్ ఎస్ ఎస్. అతని దగ్గర నాకు అంటే ఇక్కడ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి ఇక్కడ ఎంత ఉన్న సారీ చెప్పినా గర్ల్స్ కి వేసిన సారీ ముద్ర చెప్పాలి. తిరిగిపోదు కదా, వాస్తవంగా చెప్పాలంటే. అదే రైట్, అన్న, ఆ ముద్ర అది వేసేటప్పుడే పోదు. ఆలోచించాలి. ఆ అంతే కదా. అలా అనడం అతను కోవిడ్ 100కి ఇంకో 100% చిన్న తప్పన్న. పాయింట్ చెప్పండి చెప్పండి ముబారక్. ఇంకో చిన్న పాయింట్ అన్నా. అతను కోవిడ్ వదిలేసి ఆల్మోస్ట్ 4 years 5 years అవుతుంది. అతను ఇప్పుడు ఎందుకు అప్పుడు ఒకవేళ మాట్లాడాలి, అన్యాయం జరిగిపోతుంది, మన వాళ్ళని చంపేస్తారు,
కాల్ చేస్తారు అని వాగినాడు కదా. 4 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నాడు. 5 సంవత్సరాలు ఏంది ఆయన కోవిడ్ వదిలి అనుకుంటా. 2020లో పోయినా అన్నాడు. నిద్రపోతున్నాడు 5 సంవత్సరాలుగా ఇండియాలో. కరెక్ట్ పాయింటే కదన్నా. నువ్వు మాట్లాడాలి. నువ్వు 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 ఒక పెద్ద ఒక మగాడివి. నువ్వు అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది అన్న నువ్వు ఒక పౌరుడివి కదా. అప్పటి ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నావా? ఇప్పుడేదో వచ్చినాడు కదా, ఇప్పుడేదో మాట్లాడాడు కదా అని చెప్పి ఇంటర్వ్యూ చేశానని ఏదో ఒక పెద్ద ఇది వేసుకుని నేనే మగోడిని, నేను కోవిడ్ కొట్టినా, నేనే వచ్చింది, నేనే పెద్ద హీరో. ఏందన్నా కొన్ని 100 మంది బతుకుతారన్న కోవిడ్ లో, లక్షల మంది అన్ని దేశాల వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. మీ వర్షన్ చెప్పండి దీనికి సంబంధించి. సుధా, మీ వర్షన్ అంటే మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు అనేది చాలా తప్పు. సో నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది దీనికి సంబంధించి? అలాగే అతని దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు? మహిళలు దీనికి సంబంధించి కువైట్ లో ఉన్న మీరు ఉంటున్నారు కదా చాలా మంది మహిళలు, ఏమంటారు? చూడండి, ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ తో ఎవరు లేరు. ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఒకటి, మనకి నోరు ఉంది కదా అని, మన ముందు కెమెరా ఉంది కదా అని అనేసి నోటికొచ్చింది మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎక్కడో ఏదో చూసి నువ్వు ఒకరిని చూసావు, లేదంటే నువ్వు ఒకటి చేసి ఇదే కరెక్ట్ అని డిసైడ్ అవడానికి లేదు. నీకు అధికారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అవతల ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీకు మాట్లాడే రైట్స్ లేదు. నీ ఆ నోరు అదుపులో పెట్టుకొని ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక పెద్ద అతను చాలా అంటున్నాడు, టిక్ టాక్ అందరికీ చెప్తున్నానండి, కానీ అతను ఎవరు అన్నదే మీరు కొనుక్కోండి. ఎందుకంటే ఆడోళ్ళ మీద ఎలాగ నిందేస్తే కుదరదండి. అంటే మేము పొద్దున్న సందల వరకు కష్టపడుతున్నాం. ఓ కంత్రే కాదు కదండి, దుబాయ్, మస్కోటు, ఖత్తరి అన్ని ఊర్లు తిరిగి వస్తామండి. అలాంటి తప్పులు ఉంటే బయటకు ఎందుకు వస్తారండి? అలాంటి తప్పులు చేస్తే ఆడోళ్ళు బయటకు ఎందుకు వస్తారో? రారు కదండి. అరబీ వాళ్ళు అంట, అరబీ బాబాగాళ్ళు కొడుకులు కూడా, బాబాలు కొడుకులు కూడా పనిచేసే కద్దమ్మల్ని వాళ్ళ ఇష్టాసరంగా వాడతారో వాళ్ళ కామాందులు అని మాట్లాడుతున్నాడు. ఈ వీడియో నీకే చేస్తున్నాను. వయసుకి పెద్దవాడివే, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నీకు గడిచిన వేళ్ళు కుక్కకి గడిచినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా అరబీ కంట్రీ వచ్చి పని చేసుకున్నాను, సంపాదించుకున్నాను, నేను నా భార్య అంటున్నావు. అయితే నీ భార్య కూడా అరబీ వాళ్ళ దగ్గరే కొడుకుని ఉండి ఉంటుంది బహుశా, అంతగా మాట్లాడుతున్నావు. అరబీ కంట్రీ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి అన్నం పెట్టింది. అరబీ కంట్రీ లేకపోతే మాలాంటి వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉంది. కాబట్టి మేము కూడా అరబీ కంట్రీలో పనిచేసాం. మాకు సెలవులు ఉండవు. సంవత్సరం పాటు ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అరబీ కంట్రీ వాళ్ళ కోసం బాబాలు ఇలా కద్దమ్మలు వాడుకుంటారు అని మాట్లాడుతున్నావే, అసలు సిగ్గన్నది ఉన్నదా నీకు? పెద్దవాడివే కానీ